నా మొదటి రామణ మహర్షిని గమనించాలంటే ఇది నా జీవితంలో జరిగిన ఒక ప్రముఖ ఘట్టం. మొదటిసారిగా ఆయన గురించి విన్నప్పుడు అనేక వాదనలు, వివరణలు, బోధనలు విన్నాను. ఆయన గురించి ఒక రకమైన మిస్టరీ వలె మాకు అనిపించేది. అందులో చాలామంది ఆయన బోధనలను, టీచింగ్స్ ను విస్తరించి చెప్పినప్పటికీ ఆయన యొక్క మౌనం, ఆత్మవిశ్లేషణ అనే దృక్పథం మాత్రం నాకు సరిగ్గా అర్థం కాలేదు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు మిమ్మల్ని ఎలా గొప్పదిగా మారుస్తారో అలాగే రామణ మహర్షి కూడా ఒక నిర్బంధమైన శాంతిని, ఒక మనసుకు శాంతిని చూపించారు. నేను చదివిన కొన్ని పుస్తకాలు, ఎవరైనా చెప్పిన కథలు, కాని రామణ మహర్షి యొక్క వాస్తవ ఆధ్యాత్మిక అనుభవాలు అనేవి పూర్తిగా భిన్నంగా మన ఆలోచనా విధానాన్ని ఆధారపడి మార్చేస్తున్నాయి. నాకు నిజంగా అర్థమవుతున్నది, ఆయన యొక్క మౌనంలో అనేది నిజంగా గొప్ప జ్ఞానాన్ని తెలియజేసింది. ఆయన మాటలు అంటే కేవలం కొన్ని పదాలు కాదు, ప్రతి మాట వెనుక ఉన్న విశేషమైన ఆత్మవేదన కలిగి ఉంటాయి. ఒక అనుభవం చెప్పాలంటే అభిమానం, ఇష్టాల పరిచయం, అసంపూర్తి లాంటివి మనకు కనిపిస్తే, రామణ మహర్షి మాత్రం ఈ నిర్ణీతి ఎప్పటికీ మనసు నుంచి దూరంగా వెళ్లిపోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రామణ మహర్షి ప్రతి ప్రశ్నను ఆత్మవిశ్లేషణ ద్వారా సమాధానపరిచినట్లు నేను గమనించాను. ఆయన యొక్క అవగాహన, నిరంతర ఆత్మవిశ్లేషణ వల్ల ఒక వింత అనుభూతిని మనలో ప్రతి ఒక్కరిలో జారిపోతుంది. అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన నేను ఎవరు, ఎందుకు నేను ఇక్కడ, ఈ ప్రశ్నల సమాధానాలను గుర్తించినప్పుడు ఇది నా జీవితాన్ని మార్చేసింది. ఆయన ఈ ప్రశ్నలు ప్రశాంతంగా, సామాన్యముగా అడిగారు, కానీ అవి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించినట్లు నాకు అనిపించింది. ఆయన చెప్పిన ఆత్మాన్వేషణ, ఆత్మవిశ్లేషణ లేకపోతే మనం జీవించలేమని ఆయన నమ్మారు. ఆయన మాటలు విన్నప్పుడు నేను అంగీకరించాల్సిన అనుభవాలు ఎప్పటికీ గమనించలేనిది. ఆయన మాటలు నన్ను ఆధ్యాత్మిక ప్రకాశంతో నింపాయన చెప్పడానికి అలాంటి అనుభవాన్ని, ఆత్మాన్వేషణ నుండి ప్రశాంతి రాబడినదని భావిస్తూ నా జీవితం అందరికీ ఒక మార్గదర్శనంగా మారింది. ఆయన చెప్పినదే నిజం. నిరంతరం మనస్సు నుండి అణచివేత కాకుండా ఆత్మవిశ్లేషణలో విశ్రాంతి పొందండి, ప్రశాంతంగా జీవించండి. ఈ జీవితపు ప్రకాశం అనేవి మనం ప్రతి అడుగులో తెలుసుకుని సంభావ్యమైన జ్ఞానాన్ని వెలిగిస్తే మన జీవితం పట్ల మనం సకారాత్మక దృక్పథం పెట్టుకోవాలి. రామణ మహర్షి ఆధ్యాత్మిక యాత్ర గురించి వివరించినప్పుడు నాకు తెలిసిన ప్రతి విషయమూ మారిపోయింది. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా వింతగా మరియు గొప్పగా ఉండేది. ఆ యాత్ర మొదలైనప్పుడు ఆయన సుమారు 16 సంవత్సరాల వయస్సులో తన గోతిక ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక సాధారణ యాత్ర కాదు, ఇది ఆయన ఆత్మవిశ్లేషణ, ఆధ్యాత్మిక అన్వేషణ మరియు సంసార బంధాల నుండి విముక్తి పొందేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన దారిగా మారింది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక దశ వస్తుంది, అది మనం ప్రశ్నలతో ఎదురు ఉండిపోయే దశ. రామణ మహర్షి కూడా అలాంటి దశను అనుభవించారు. ఆయన ఒక సాయంత్రం గమనించారు, తన జీవితం కేవలం శారీరకంగా అందమైన క్షణాలు సృష్టించడానికి మాత్రమే కాదు, ఆత్మ అన్వేషణలో విలీనం కావడమే ముఖ్య లక్ష్యం అని. అప్పటికే ఆయనపై ఉన్న సామాజిక, కుటుంబపు బంధాలు, తన చుట్టూ ఉన్న ప్రపంచంకు సంబంధించి అతను ఎలా మార్చుకున్నాడో అర్థం చేసుకోవడం సులభం కావడం లేదు. ఆయన ఒకరోజు భక్తిగా ఉన్న తన స్వస్థలంలోనే విరామం కోసం తన ఆనందాన్ని పుట్టించే విషయం గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. ఇది ఎందుకు, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను అన్న ప్రశ్నలు మనసులో పుట్టాయి. ఈ ప్రశ్నలు ఆయనను ఆత్మవిశ్లేషణ చేయాలనుకునే దారిలో నడిపించాయి. దీనితో మొదలైనది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం. ఆయన సంసారపు బాధలు, శారీరకమైన అలసటలు అన్ని వదిలేసి ఆధ్యాత్మిక సాధన కోసం పల్లెలోకి చేరారు. అక్కడ తనను తాను వెతుకుతూ పరిశీలనలలో, లీలలలో రాత్రులు గడిపి సనాతన వేదాలు మరియు ఆధ్యాత్మిక గురువుల మాటలు మీద మునిగిపోయారు. ఆయన అనుకున్నది ఆత్మాన్వేషణ కాదు మాత్రమే, అది సాక్షాత్కారం. ఆయన మొదటిసారిగా ఆత్మపరిశీలన చేసి అతని మనస్సు, ఆత్మయాత్రకు గమనించిన గమ్యాన్ని కనుగొన్నాడు. స్వీయ జ్ఞానం, అనంత చైతన్యం అనే ఆప్త జ్ఞానం ఆయనలో ప్రతిబింబించడంతో ఆయన అనుభవాలను అంతరంగికంగా సుస్పష్టం చేసుకున్నారు. ఈ ప్రస్థానంలో రామణ మహర్షి యాత్ర నన్ను చాలా దూరం తీసుకువెళ్ళింది.
ఆధ్యాత్మిక సాధన ఆత్మవాస్తవాన్ని అంగీకరించడం అన్న దృక్పథం వల్ల ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందడం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆయన జీవితయాత్ర విన్నప్పుడు నాకు అనిపించినది, సంసార బంధాలను వదిలించి నిజమైన శాంతిని పొందడం అనే లక్ష్యం సంసార జీవితానికి విలువను తెలియజేసేవంతుంది. ఆత్మాన్వేషణ ప్రారంభం. రామణ మహర్షి యొక్క ఆత్మాన్వేషణ ప్రారంభం ఒక అందమైన, మర్మమైన కథ. ఆయన చిన్న వయస్సులోనే ఈ ప్రపంచం మీద గాఢమైన ప్రశ్నలు, అన్వేషణలు మూడవ స్రోతస్సులాగా ఆయన మనస్సును పట్టుకున్నాయి. ఒక సందర్భంలో ఆయన స్వస్థలంలో ఉన్నప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న ఆయన మనస్సులో పుట్టింది. అప్పటికే ఆయనకు సాధారణ జీవితంలో ఉండే అనుభవాలు, సంప్రదాయాలు, కుటుంబ బాధ్యతలు అన్నీ పరిశీలనలో పెట్టడం మొదలైంది. ఆయన మొదట ఈ ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోవడం కోసం పుస్తకాలు చదవడం, గురువుల మాటలు వినడం మొదలుపెట్టారు. కాని ఆయన మానసిక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమైనది. ఆయన ఆలోచనలన్నీ ప్రశ్నలు, ఆధ్యాత్మిక అన్వేషణ మీదే సారించాయి. ఈ సమయంలో ఆయనను ఎవరూ నమ్మడానికి తిరస్కరించకపోయినా ఆత్మాన్వేషణలో విశ్వాసం పెట్టుకున్నారు. ఆయన ఒకప్పుడు చెప్పినట్లు, జీవితం ఒక రహస్యంగా కనిపిస్తే ఆ రహస్యాన్ని తెలుసుకోవడం మన ప్రధాన లక్ష్యం అని భావించి తనలో మార్పును అన్వేషించడం ప్రారంభించారు. అప్పుడు రామణ మహర్షి ప్రతిరోజు కేవలం శాంతిలో మునిగిపోవడం, మనస్సు ప్రశాంతంగా ఉండటం, ఆత్మాన్వేషణ మీద మాత్రమే దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక గమ్యం సాధించడానికి ఆయన తన భావాలను కేవలం ఆత్మధ్యానం చేయడం ద్వారా అర్థం చేసుకోవాలని అనుకున్నారు. నిస్సందేహంగా ఆయన మరింత స్పష్టంగా ఆత్మంని అన్వేషించడం ప్రారంభించారు. మనస్సు యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఆయన అనుసరించిన మార్గం. ఒక రోజున ఆయన తనను తాను పరీక్షించి తనలో ఉంచిన ప్రశ్నలతో శాంతిని అన్వేషించడం ప్రారంభించారు. ఇంతకుముందు అవి శారీరక సమాధానాలు, అనుభవాలు కాకుండా మానసిక స్థితికు సంబంధించినవి, అంతా ఆత్మాన్వేషణలోనే దాగి ఉండాలని గ్రహించారు. అనంత చైతన్యం, ఆత్మవిశ్లేషణ ఈ రెండూ ఆయన సాధనలో కీలకమైన మార్గదర్శకాలు అయ్యాయి. ఆయన అనేక సంవత్సరాల పాటు తన ఆధ్యాత్మిక అన్వేషణలో ఏ పుస్తకం లేకుండా ఒక జ్ఞానాన్ని పెంచుకొని నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబు కనిపెట్టేందుకు ప్రయత్నించారు. దీనితో రామణ మహర్షి దారి తిరిగారు. ఆయన జీవితం ఒకసారి ఆధ్యాత్మికతతో ముడిపడి మనస్సులో ఆత్మాన్వేషణ ప్రవహించడంతో అందులోని నిజమైన శక్తిను గ్రహించారు. ఆ యాత్రలో ఆయన తనకు ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఈ ప్రశ్నలు ప్రతిసారి ఆత్మవిశ్లేషణలో మార్గదర్శకంగా మారినప్పటికీ ఆయన తన జీవితం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో విజయవంతమయ్యారు. ఆయన వ్యక్తిత్వం ఒక ఆధ్యాత్మిక దీపంగా మారింది. సమాధి వేదన. రామణ మహర్షి గురించి నేను తెలుసుకున్నప్పుడు అతని జీవితం ఎప్పటికీ నా మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన పట్ల వింతగా, పవిత్రంగా మరియు ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడింది. ఆయన సమాధిలో ఉండగా ఆయన మనసు ఏ విధంగా సుఖంగా మరియు శాంతిగా ఉంటుందో అర్థం చేసుకోవడం ఒక గొప్ప అనుభవం. రామణ మహర్షి తన జీవితంలో అనేక మార్గాలను అన్వేషించి సమాధి సాధనలో జ్ఞానాన్ని పొందారు. సమాధి అనేది కేవలం ఒక శారీరక స్థితి కాదు, అది మనస్సు మరియు ఆత్మ యొక్క ఏకత. ఆయనకు ఈ సమాధి స్థితి ఎప్పుడూ మౌనంగా మరియు విభిన్నంగా అనిపించేది. మౌనం ఆయనకు ఒక గంభీరమైన శాంతిని ఇవ్వడమే కాక, సమాధిలో ఉండటం ద్వారా ఆయన తానే స్వీయ చైతన్యంలో ప్రవేశించి ఇతరుల నుండి దూరంగా ఉండేవారు. ఆయన తన మౌనాన్ని ఆధ్యాత్మిక యాత్రగా భావించారు. సమాధిలో ఉంటూ ఆయన అనేక సంవత్సరాల పాటు మానసిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయాణం కొనసాగించారు. ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ నిర్ణయం ప్రకారం ఆత్మాన్వేషణ చేయడం, అనవసరమైన అశాంతిని దూరంగా ఉంచడం, అలాగే తన లోపలున్న గమ్యాన్ని స్పష్టంగా గుర్తించడం అనే దిశలో మునిగిపోయారు. రామణ మహర్షి యొక్క సమాధి స్థితి అర్థం చేసుకోవడంలో నాకు ఒక గొప్ప బోధన వచ్చింది. సమాధి అంటే కేవలం ఆలోచనల లేకపోవడం, శారీరకంగా విశ్రాంతి పట్టించడం కాదు,
అది మనస్సు యొక్క నిజమైన స్వభావంను తెలుసుకోవటం. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మనస్సు పరిపూర్ణంగా ఉంటే అది తాలూకు సత్యం తెలుసుకోవడమే సమాధి అని అర్థమవుతుంది. ఇది రామణ మహర్షి చెప్పినట్లు ఆత్మాన్వేషణ సాధనలో ఒక ముఖ్యమైన దశ. ఆయన సమాధిలో తన మౌనాన్ని కేవలం వేదనకు, నిస్సందేహానికి మార్గంగా భావించారు. ఈ సమాధి వేదనలో జీవించే ఉనికి శరీరానికి తాత్కాలికమైన, కాని మనస్సుకు శాశ్వతమైన స్వేచ్ఛను ఇచ్చింది. రామణ మహర్షి యొక్క సమాధి అనేది వేదన కాదు, అది ఆత్మస్థితిని బలపరిచే దారి. సమాధిలో తలపడిన ప్రతి ఒక్కరూ నిజమైన శాంతిని అనుభవించడం ఎలా అనేది ఆయన జీవితం ద్వారా నమ్మకంగా తెలుసుకోగలుగుతారు. అది జీవితం అంతా కొనసాగించిన శారీరకమే కాక ఆధ్యాత్మిక దృక్పథంతో కూడుకున్న ఒక గమనిక. శరణాగతి, పూర్ణంగా సమర్పణ. రామణ మహర్షి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ శరణాగతి, అంటే పూర్ణంగా సమర్పణ. ఈ పద్ధతిని ఆయన స్వయంగా అనుసరించి జీవితంలో ఆయన పొందిన శాంతి, సంతోషం, జ్ఞానం అన్నింటికీ మూలాధారం. శరణాగతి అంటే కేవలం ఒక పవిత్ర స్థలానికి పరితపించకపోవడం కాదు, స్వీయ విశ్వాసం, ఆత్మాన్వేషణలో ప్రగతి సాధించడమే. ఒకసారి రామణ మహర్షి చెప్పారు, తాను దేవుని పట్ల నిజమైన శరణాగతి చేసి ఆ స్వామి తనకు అన్ని దిక్కులు చూపిస్తాడు. అది శరణాగతి. ఇది ఆయన జీవితం యొక్క అంకిత భావాన్ని, ఆయన ఒక వైపు ఆధ్యాత్మికంగా మారడం ద్వారా దేనికి అడ్డంకి లేకుండా జీవించాలనుకున్న శక్తిని, జ్ఞానాన్ని చూపిస్తుంది. ఆయన జీవితం అనేది స్వామి, దేవుని, ఆత్మ పట్ల నిత్యం శరణాగతిగా ఉండడం. ఈ సమర్పణ ద్వారా ఆయన ప్రతి ఒక్కరి జీవితాన్ని అర్థం చేసుకునేలా తీర్చినట్లు నాకు అనిపించింది. ఈ విధంగా ఆయన శరణాగతి మాధ్యమంగా ఆయన ప్రతి విషయాన్ని సానుభూతిగా, ప్రేమగా మరియు ధైర్యంగా చూసేవారు. ఆయన శరణాగతిని ఊహలు, విశ్వాసాలు ఎక్కడైనా వెళ్లకుండా జీవితంలోని ప్రతి క్షణంలో దాని నిజమైన స్వరూపం కనిపెట్టడానికి స్వీయతను పునః సృష్టించడం అన్నారు. పూర్ణంగా సమర్పణ అంటే జీవితంలోని అన్ని బలాలు, ప్రవృత్తులు, సంకల్పాలు ఆత్మానికి అంకితం చేయడం. ఇది ఆత్మీయ మార్పును కూడా సూచిస్తుంది. ఓ మానవుడు ఈ జీవితంలో ఒక పథాన్ని అన్వేషించే క్రమంలో ఆత్మాన్వేషణ ద్వారానే గొప్ప మార్గం కనిపిస్తుంది అని ఆయన చెప్పినట్లుగా పూర్ణంగా శరణాగతి చేయడం అనేది మనస్సును ఒక దిశలో నిలిపి ఒక స్థిరమైన స్వభావాన్ని మనలో మెరుగుపరిచే మార్గం. రామణ మహర్షి శరణాగతి అనేది మానవుడు తనను తాను పూర్ణంగా అంగీకరించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి చూపించిన దారి. ఆయన అన్వేషించిన ఈ మార్గం నాకు తనలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని చేరుకోవడానికి శక్తిని ఇచ్చింది. పూర్తి సమర్పణే శాంతి, ఈ వచనం నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరిలో ఈ శరణాగతి భావనను జాగ్రత్తగా పెంచుకోవడం, ఆధ్యాత్మికంగా అన్వేషించడమే మనలోనూ గోప్యమైన శాంతిని కలిగించే మార్గం. ఈ దశ శరణాగతి అనేది శాంతి, సుఖం అనుభూతి పొందేందుకు మన జీవితంలో ఒక ముఖ్యమైన దిక్సూచి. రామణ మహర్షి ఈ మార్గాన్ని అనుసరించి ప్రపంచం నుండి వేరే ఎలాంటి ఆశలు లేకుండా జీవించారు. ఈ ధర్మాన్ని ఆయన జీవితంలో పాటించడం ద్వారా అంతర్యాత్మకు గొప్ప అనుభవాలు, స్వామి యొక్క ఆశీస్సులు కట్టుబడినట్లు నేను అనుభవించాను. ఆధ్యాత్మిక బోధన. రామణ మహర్షి జీవితం అంతా ఆధ్యాత్మిక బోధన అనే గొప్ప కథగా మారింది. ఆయన యొక్క బోధనలు తన జీవిత కాలంలో అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని ఇచ్చాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాట, వచనం ఒక జీవన పాఠం అయింది. కానీ అందులోనూ ఆయన యొక్క బోధనల శక్తి సాధారణమైనదిగా, తాత్వికంగా ఉండింది. రామణ మహర్షి ఎప్పుడు ఎలాంటి సమాధానం ఇచ్చినా అది తరచూ ప్రశ్నకర్త యొక్క అంతరాత్మ నుండి వచ్చిన పరిష్కారాన్ని గుర్తుచేసేది. ఆయన ఆత్మాన్వేషణ గురించి మాట్లాడుతూ జీవనలో ఆత్మం అనేది గొప్ప శక్తిగా ఉండడాన్ని అంగీకరించారు. ఆయన వారింటి నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఆ సమాధానాలు ఎప్పుడూ విజ్ఞానం, ఆధ్యాత్మిక అనుభూతి మీద బలపడేవి. ఆయన సూత్రాలు సాధారణమైనవి అయినప్పటికీ అవి ప్రతి ఒక్కరి జీవితంలో అర్థం పొందిన మార్గదర్శకాలు కావాలి. తను ఎవరు అన్న ప్రశ్న ఆయనకు కూడా వచ్చింది.
ఈ ప్రశ్నకు సమాధానం ఆయన అందరికీ ఇచ్చినప్పటికీ అది సాధారణంగా నేను ఆత్మను అని చెప్పేది. కాని ఈ వచనం ఎంతో లోతైనది, కేవలం మాటలేనని కాదు, అది మనస్సులో పూర్ణమైన సమాధానాలను పొందగలిగే గొప్ప బోధనగా నిలిచింది. ఆయన తన వాదనలలో ఎప్పుడూ మానసిక శాంతి గురించి, ఆత్మీయ పరిపూర్ణత గురించి దృష్టి పెట్టేవారు. మనస్సులో శాంతి ఉంటే దానితో పాటు ప్రకృతి కూడా శాంతియుతంగా ఉంటుంది అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన మనసును ప్రశాంతంగా ఉంచడం ఎంత అవసరమో చెప్పేవారు. ఆధ్యాత్మిక సాధన కోసం ఒక నిరంతరమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అది జ్ఞానం పొందడం మాత్రమే కాదు, ఆత్మనిరూపణ, మనస్సు పరిష్కారం కావాలన్న విషయం చెప్పారు. రామణ మహర్షి యొక్క బోధనలలో మరొక ముఖ్యమైన విషయము మౌనం. ఆయన మౌనంని బోధనగా ఉపయోగించారు. చాలా సందర్భాలలో ఆయన గొప్ప శాంతిని మౌనంలోనే పొందారు. ఈ మౌనం నుండి మనస్సులో శాంతి ఎలా అంగీకరించాలో, ఎలా మూల్యాలను నమ్మాలో, ఎలా సమాధానాన్ని చేరుకోవాలో అనేక విధాలుగా తెలియజేశారు. ఆయన జీవితంలో తన సందేశాలను ఇచ్చే భావం సాధారణమైనది కాని వాటి అర్థం చాలా లోతైనది. ఆయన బోధనలు ఆధ్యాత్మిక సాధన గురించి, ఆత్మాన్వేషణ, మానసిక శాంతి వంటి విషయాలపై ఉన్న విశ్వాసాన్ని ఆవిష్కరించాయి. ఈ విధంగా రామణ మహర్షి యొక్క బోధనలు ఒక వ్యక్తికి జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునే మార్గాన్ని చూపించాయి. అతని జీవితం, బోధనలు నన్ను ఆత్మీయ పరిష్కారాన్ని అన్వేషించేందుకు ప్రేరేపించాయి. ఈ బోధనల ద్వారా మనస్సులో ఉన్న చింతనలను ఆత్మశాంతిగా మార్చుకునే మార్గం తెలుసుకోవడం నాకు చాలా ఆత్మీయంగా అనిపించింది. రామణ మహర్షి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ప్రశ్నల తాత్వికత. ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సమయంలో ఆ సమాధానాలు కేవలం వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా తాత్విక దృష్టికోణం నుండి వచ్చినవి. ఆయన నేను ఎవరు అనే ప్రశ్నతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి జీవితంలో వచ్చే అనేక ప్రశ్నలతో ఆత్మాన్వేషణ సాగించారు. ఆయనకు ఈ ప్రశ్నలు ప్రేరణ ఇచ్చినా చివరికి ఆయన వాటికి అసలు సమాధానం చెప్పకుండానే ప్రతి ప్రశ్నకు శాంతిని పొందారు. రామణ మహర్షికి ప్రశ్నలపై ఒక ప్రత్యేకమైన అంగీకారం ఉంది. ఆయనకు కనిపించిన ప్రతి ప్రశ్నలో మానసిక స్థితి మరియు ఆత్మీయ గమనిక మధ్య సంబంధాన్ని గ్రహించడం ప్రారంభించారు. ప్రశ్నలు మనస్సులో ఉన్న సమస్యలనే ప్రతిబింబించాయి అని ఆయన చెప్పారు. ఆయన బోధనల ప్రకారం ప్రశ్నలు అనేవి జీవితంలో మానసిక బాధలపై దృష్టి పెట్టి వాటిని మనం ఎలా దూరం చేయాలో తెలుసుకోవడానికి ఒక పద్ధతి. ఆయన ప్రశ్నల గురించి తన అనుభవాన్ని, అవి మనస్సు వికాసానికి దారితీస్తాయని చెప్పే విధంగా వివరించారు. జీవితంలో ఉండే అనేక ప్రశ్నలతో మానసిక ఒత్తిడి పెరగకుండా వాటి ద్వారా ఆత్మాన్వేషణ చేద్దామని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నాడు. రామణ మహర్షి మనం ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఆ ప్రశ్నల చివర మనస్సు శాంతి కంటే ఎక్కువ లక్ష్యం కాదు అని చెప్పారు. ఆత్మాన్వేషణలో అత్యంత ముఖ్యమైనదిగా ఆయన ప్రశ్నల నుంచి వచ్చిన సమాధానాలు సులభమైనవి కాకుండా అవి మనస్సులోని గమనిక, ప్రశాంతత, జ్ఞానంకు సంబంధించినవి. ఆయన పేర్కొన్నట్లుగా ప్రశ్నలు మనస్సులో పుట్టినప్పుడు మనం వాటిపై తాత్విక దృష్టితో ఆలోచించాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం సులభంగా కనిపించకపోయినా అది ఆత్మాన్వేషణలో పూర్తిగా చర్చించడానికి మార్గం కావాలన్నది ఆయన సిద్ధాంతం. ఈ విధంగా రామణ మహర్షి ప్రశ్నలను ఒక శక్తిగా మార్చేశారు. అవి ఆయన జీవితంలో ఆధ్యాత్మిక మానసిక పరిష్కారంను సూచించాయి. ఈ ప్రశ్నలు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన ఆత్మాన్వేషణలో మార్గదర్శకంగా నిలిచాయి. ప్రశ్నల తాత్వికత నాకు తెలిసి రామణ మహర్షి యొక్క జ్ఞానానికి, ఆత్మాన్వేషణకు ఒక బలమైన పునాది. ఆయన ప్రతి ప్రశ్నను ఒక కొత్త స్వయం అన్వేషణలో మార్గదర్శకంగా తీసుకున్నారు. మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటిని నిజంగా ఆత్మాన్వేషణలోకి దింపితే పూర్తిగా శాంతిగా జీవించవచ్చు అని ఆయన నన్ను బోధించారు. నిష్కలంకత, అశుద్ధి నుండి స్వచ్ఛత. రామణ మహర్షి జీవితం యొక్క మరో విశేషమైన అంశం నిష్కలంకత, అంటే అశుద్ధి నుండి స్వచ్ఛత ఆవిర్భవించడం. ఆయన జీవితం ఒక జీవన సిద్ధాంతంగా మార్చబడింది. అదే సమయంలో నిష్కలంకతని సాధించడంపై దృష్టి పెట్టారు. ఈ ప్రాముఖ్యత సాధించడానికి
ఆయన ఎలాంటి అనవసరమైన ఆలోచనలను తీయగలిగారు? ఆయన జీవితంలోని ప్రతి క్షణం శరీరం, మనసు, ఆత్మ అనేవి పరిశుద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిష్కలంకత అంటే కేవలం శరీరానికి సంబంధించిన శుద్ధత మాత్రమే కాదు, అది ఆత్మ, మనస్సు, ఆలోచనలు అన్నింటినీ పరిశుద్ధంగా చేసుకునే ప్రక్రియ. రామణ మహర్షి జీవితం దీనికి అద్భుతమైన ఉదాహరణ. తన అశుద్ధి, మాయలు, అనవసరమైన సంకల్పాలు, ఆశలు అన్నింటినీ ఒక స్థితిలోకి తీసుకెళ్లి పూర్ణ శాంతిను అందుకునే మార్గం దాటారు. ఆయన మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధి గురించి మాట్లాడినప్పుడు ప్రపంచంలో అన్ని అశుద్ధులను తమ ఆత్మకు దూరంగా ఉంచి స్వచ్ఛతను ఎలా సాధించాలో తెలిపేవారు. ఆయన తన జీవితం ద్వారా నిష్కలంకతను సాధించే ప్రేరణను అందించారు. ఆయన మౌనంలో ఉండి ప్రపంచం నుండి దూరంగా ఉన్నప్పుడు మనస్సులో ఆధ్యాత్మిక శుద్ధత సాధించడం ఎట్లా అనేది ఆయన జీవితం ద్వారా అర్థం అవుతుంది. రామణ మహర్షి నిష్కలంకత సాధించడంలో ప్రపంచానికి అశుద్ధి అనేది కేవలం బాహ్య ప్రపంచం మాత్రమే కాదు, మనం చూసే ప్రతి వస్తువు, భావన, ఆలోచన, మూడ్ అన్నింటినీ అనుకూలంగా మార్చడం అన్నది. మన మనస్సులోని అస్పష్టతలన్నింటినీ శక్తిగా, శాంతిగా మార్చడం అనేది స్వీయ శుద్ధత సాధన. ఆయన దృష్టిలో నిష్కలంకత మనస్సు నుండి అన్ని అశుద్ధి భావనలను, సంకల్పాలను తీయడం ద్వారా ఒక తాత్విక స్థితికి చేరుకోవడం. ఇది తనలో, తన క్రమంలో, తన అంతరాత్మలో పరిశుద్ధతకు దారితీస్తుంది. పరిశుద్ధత అంటే కేవలం అశుద్ధి లేకపోవడం కాదు, అది తన స్వభావాన్ని అన్వేషించి స్వీయ చైతన్యాన్ని పొందే ప్రక్రియ. నిష్కలంకత అనేది రామణ మహర్షి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొత్తం మార్గం అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో శాంతి మరియు శుద్ధత పరిగణించగలుగుతారు. ఈ నిష్కలంకత లక్ష్యం నాకు బాగా అర్థమైంది. రామణ మహర్షి తన జీవితం ద్వారా నిష్కలంకత మార్గాన్ని చూపించారు. నా అనుభవం ప్రకారం మన మనస్సు, మన ఆలోచనలు మరియు మనం అనుసరించే ఆధ్యాత్మిక మార్గం అన్నీ కలిసి పరిశుద్ధతను పొందడానికి మార్గదర్శకంగా మారుతుంది. ఈ మార్గం గురించి రామణ మహర్షి చెప్పినట్లు నిష్కలంకత జీవితంలో ఒక శక్తిగా, ఒక దారిగా మారుతుంది. సందేహం నివృత్తి, ఆత్మజ్ఞానం. రామణ మహర్షి జీవితంలో ఒక కీలక అంశం సందేహం నివృత్తి. ఆయన యొక్క ఆత్మాన్వేషణ ప్రక్రియలో ఆయన తన సందేహాలను అన్వేషించి ఆత్మజ్ఞానం ద్వారా వాటిని నివృత్తి చేశారు. సందేహం అనేది మనస్సులోని అశాంతి మరియు అర్థం కాని భావనలకు కారణమవుతుంది. రామణ మహర్షి బోధన ప్రకారం మనస్సులో ఉండే సందేహాలు మన ఆత్మాన్వేషణలో అడ్డంకిగా మారతాయి. ఈ సందేహాలను అంగీకరించకుండా వాటిని ఆత్మజ్ఞానం ద్వారా అంగీకరించడం ముఖ్యమని ఆయన చెప్పేవారు. రామణ మహర్షి తన జీవితంలో అనేక సందేహాలు కలిగి వాటి పరిష్కారం కోసం నేను ఎవరు అనే ప్రశ్నను తీసుకున్నారు. ఇది ఆయన ఆత్మాన్వేషణ ప్రారంభం. ఈ ప్రశ్న ద్వారా ఆయన తన జీవితంలోని ప్రతి సందేహాన్ని, ప్రతి తాత్విక అనుమానాన్ని సమాధానపరుచుకున్నారు. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం రాగానే ఆయనకు అంతరాత్మలోని నిజం తెలిసింది. ఆయన చెప్పినట్లు సందేహం అనేది మన మనస్సు మీద ఆధ్యాత్మిక బంధాలు వేసుకుంటుంది. మనం మనలో ఉన్న నిజంని అర్థం చేసుకున్నప్పుడు ఈ సందేహాలు నశిస్తాయి. ఆత్మజ్ఞానం అనే ఆత్మవిశ్వాసంతో మనం ఆధ్యాత్మిక శాంతిను పొందవచ్చు. ఆయనకు సందేహాలన్నీ పరిష్కారం కావడానికి సాధన అనే ఒక సాధన మార్గం అవసరం. ఈ సాధన ద్వారా మనం మనస్సులోని అశుద్ధి, సందేహాలు, అప్రత్యక్షత తొలగించగలుగుతాము. ఆత్మాన్వేషణలో ప్రతి సందేహాన్ని పోగొట్టి ఒక నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందగలిగినప్పుడు శాంతి మనలో ప్రవేశిస్తుంది. సందేహం నివృత్తి అనేది నన్ను చాలా ఆత్మీయంగా ప్రభావితం చేసింది. ఆందోళనలు, సందేహాలు, అనుమానాలు మన మనస్సులో ఎప్పటికీ ఉండకూడదు. రామణ మహర్షి తన ఆత్మాన్వేషణ ద్వారా సందేహాల నివృత్తిని ఎలా సాధించవచ్చో నాతో పంచుకున్నారు. ఈ ప్రాముఖ్యత మనం ఎప్పుడైనా సందేహాల నుండి బయటపడాలని అనుకుంటే ఆత్మజ్ఞానం దారితీస్తుంది. సందేహం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక విఘ్నంగా, గమనించదగిన అడ్డంకి కావచ్చు. కాని రామణ మహర్షి చెప్పిన ఆత్మజ్ఞానం మనం ప్రతి సందేహాన్ని పోగొట్టి శాంతిని,
సంతోషాన్ని పొందే మార్గంగా మారుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఆత్మజ్ఞానం మీద ఆధారపడి సందేహం లేకుండా పూర్ణంగా జీవించడం చాలా అవసరమని రామణ మహర్షి జీవితాన్ని చూస్తూ నేర్చుకున్నాను. ఆత్మాన్వేషణ జీవిత లక్ష్యం. రామణ మహర్షి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఆత్మాన్వేషణ. ఆయన జీవితానికి ఉన్న ప్రధాన దారి ఆత్మం యొక్క స్వరూపంను తెలుసుకోవడం. ప్రపంచంలో అన్ని సంబంధాలు, సామాజిక బాధ్యతలు, ఆధ్యాత్మిక సాధనలు అన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఒకే ఒక్క దృష్టి పెట్టారు, ఆత్మాన్వేషణ. ఆయన ఎన్నడూ అనుకూలతలు, ఆశలు, భయాలు లేదా ఇతరుల అభిప్రాయాలను అనుసరించలేదు. ఆయన జీవితంలో ఆత్మాన్వేషణ అనేది స్వతంత్ర మార్గం, స్వీయ శాంతి మరియు ఆత్మస్వరూపం యొక్క ఆవిష్కరణ. ఆయన మొదటి క్షణంలోనే నేను ఎవరు అనే ప్రశ్నతో తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. ఈ ప్రశ్నకు సమాధానం అతను తన స్వరూపం తెలుసుకునే, అర్థం చేసుకునే మార్గంగా మారింది. ఆయన ఈ ప్రశ్న ద్వారా మనం ఆత్మం అనే శక్తి పరమాత్మతో సమానమైనది అనే గ్రహణం పొందారు. రామణ మహర్షి ఆత్మాన్వేషణ కంటే ఏదైనా ఎక్కువగా ప్రత్యేకంగా చెప్పిన విషయం లేదు. ఆయన జీవితం మొత్తం ఈ ప్రయాణమే. ఆయన చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఈ ఆత్మాన్వేషణతో సుసంపన్నంగా చేసుకోవాలి. ఇది అనుకున్నట్లుగా సులభం కాదు, కానీ శాంతిను, సంపూర్ణతను అనుభవించడానికి ఇది ప్రధాన మార్గం. ఆత్మాన్వేషణ అనేది ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానం, పూర్తి స్వచ్ఛత మరియు శాంతిని అందించే అద్భుతమైన ప్రపం. రామణ మహర్షి జీవితం ద్వారా నేర్చుకున్నాను, జీవితంలో అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంది, అది ఆత్మాన్వేషణ. అది మన మానసిక స్థితిని శాంతితో, సాధనలతో సంపూర్ణంగా నింపుతుంది. రామణ మహర్షి జీవితం నాతో మాట్లాడినప్పుడు ఆత్మాన్వేషణ పట్ల నా దృష్టి మారిపోయింది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పథం మాత్రమే కాదు, అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రధాన మార్గం. ఆయన జీవితంలో ఆత్మాన్వేషణ అంగీకరించబడింది మరియు జీవితం స్వతంత్రంగా, మౌనంగా, నిజమైన శాంతితో కొనసాగింది. ఈ పాఠం నాకు జీవితంపై ఒక కొత్త దృక్పథం ఇచ్చింది. ఆయన జీవితంలో ఒక అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆత్మాన్వేషణ ఒక వ్యక్తిని అతని జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడంలో, స్వీయ పూర్ణతను పొందడంలో మరియు జ్ఞానంతో జీవించడంలో అత్యంత ముఖ్యమైన మార్గం. రామణ మహర్షి యొక్క ఆత్మాన్వేషణ నేర్చుకోవడం, ఆత్మజ్ఞానం ప్రపంచంలో మరింత లోతుగా చూస్తూ జీవించడం నాకు ఎంతో ప్రేరణదాయకం. రామణ మహర్షి జీవితం మనకు ఆధ్యాత్మిక యాత్ర యొక్క ఒక విశాలమైన దారిని చూపిస్తుంది. ఆయన జీవితం ఒక ఆత్మాన్వేషణ అనేది ఆత్మజ్ఞానం, శాంతి, స్వచ్ఛత, నిష్కలంకత, సందేహం నివృత్తి మరియు ప్రశాంతత పెంచడానికి మార్గదర్శకం. ఆయన నేర్పిన అంశాలు, ప్రశ్నలు, ఆత్మం గురించి ఆలోచించడం మరియు నిష్కలంకతను సాధించడం, మనస్సులో శాంతి మరియు స్వీయ జ్ఞానం చేరుకునేందుకు కీలకమైన దారులు. రామణ మహర్షి యొక్క జీవితం మనందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం. ఆయన తన జీవితం ద్వారా అందించిన బోధనలు, ఆత్మాన్వేషణ, పూర్తి స్వచ్ఛత మరియు స్వీయ శాంతి అనే అంశాలు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో జీవించడానికి ప్రేరణ ఇస్తాయి. ఆయన చూపించిన మార్గంలో మనం తనను తెలుసుకోవడం, మన ఆత్మను అర్థం చేసుకోవడం, జీవితం యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించడమే మనకు పెద్ద విజయం. ఈ కథనం ద్వారా నేను రామణ మహర్షి యొక్క జీవితం మరియు ఆయన ఆధ్యాత్మిక పాఠాల గురించి ఎంతో ప్రేరణ పొందాను. ఆత్మాన్వేషణలో ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి శాంతి మరియు పూర్ణత సాధించడానికి కావలసిన మార్గం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, మనం జ్ఞానం, ప్రశాంతత మరియు స్వీయ శాంతిపై దృష్టి పెట్టడానికి కావలసిన మార్గం.